స్వాగతం. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని అందరూ చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు తప్పకుండా ఇలా ట్రై చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎంజాయ్ చేయండి. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేందుకు ముందుగా ఒక పెద్ద కడాయిని తీసుకోవాలి. ఇందులో సరిపడినంత ఆయిల్ పోసుకొని కాస్త వేడెక్కిన తర్వాత అందులో 4 కోడిగుడ్లు వేసుకోవాలి. ఈ గుడ్లని ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇంట్లోనే తయారు చేసుకుని పిల్లలకి పెడితే చాలా హెల్తీ. బయట అస్సలు తినకూడదు బయట ఫుడ్స్. ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ వాళ్ళు ఎక్కువగా కలుపుతారు. అందువలన పిల్లలకి తొందరగా ఎలర్జీస్ ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అందుకని బయట తినకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటే చాలా మంచిది. గుడ్లలో ప్రోటీన్ ఉండటం వలన వీటిని వారానికి 2, 3 సార్లు పిల్లలకు పెడితే చాలా ఆరోగ్యము. ఇప్పుడు కడాయిలో రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, కారం వేసుకుని ఇంకో 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న గుడ్డు ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా నూనె పోసుకుని కాస్త వేడెక్కిన తర్వాత అందులో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఇంకా తురిమిన అల్లము, వెల్లుల్లి వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు కూడా కాస్త మగ్గిన తర్వాత ఇందులో ముందుగా వండిన అన్నాన్ని, చల్లార్చిన అన్నాన్ని ఇందులో వేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో వేయొద్దు. గుడ్డు అయితే ఎంత ఉంటాయో దానికి ఇంకో 2 రెట్లు అన్నం అయితే వేసుకుంటే సరిపోతుంది. అన్నం ఎక్కువ వేసుకుంటే ఫ్రైడ్ రైస్ టేస్ట్ రాదు. అందుకని గుడ్డు క్వాంటిటీ ఎంత ఉందంటే దానికి డబల్ రైస్ వేసుకుంటే మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కడాయిలో రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, కారం, నల్ల మిరియాల పౌడర్, జీలకర్ర పౌడర్, అలాగే కొద్దిగా సోయా సాసు, రెడ్ చిల్లీ సాసు, కొంచెం టమాటో కెచప్ వేసుకోవాలి. ఇంకా మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉంటే అది కూడా కొంచెం వేసుకోండి. అలాగే కాశ్మీర్ మిర్చి పౌడర్ కూడా వేసుకుని వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. గ్రీన్ చిల్లీ సాస్‌ని కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అది కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని అన్నం పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నాన్ని టాస్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఎక్కడ కూడా మూత మూసుకొని కుక్ చేయొద్దు. ముందుగా ఫ్రై చేసుకున్న కోడిగుడ్డుని ఈ అన్నంలో కలిపి ఈ అన్నము, ఈ కోడిగుడ్డు 2 కూడా ఒకదానికొకటి బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. చివరగా ఫ్రెష్‌గా ఉన్న కొత్తిమీరని కూడా పైనుంచి చల్లుకుని ఒక నిమిషం పాటు అన్నాన్ని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్‌ని వేడివేడిగా ఉన్నప్పుడు కొద్దిగా నిమ్మరసం పిండుకొని ఇంకా ఆనియన్స్‌ని నంచుకొని తింటుంటే టేస్ట్ అబ్బా వేరే లెవెల్‌లో ఉంటుంది. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి తినండి. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్‌ని చిన్న పిల్లలు గానీ, ఇంట్లో పెద్దవాళ్ళు గానీ చాలా ఇష్టంగా తింటారు. మీరు తప్పకుండా ట్రై చేసి వాళ్ళకి రుచి చూపించండి. చాలా బావుందంటారు. ఈ రెసిపీ గానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకెలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ను కామెంట్ చేయండి. మీ ఇంట్లో మీరు ఎలాగ ట్రై చేస్తారో నాకైతే కామెంట్‌లో రాసి చూపించండి. ఇంకా మరిన్ని రుచికరమైన వీడియోల కోసం కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.